ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. నిప్పులు కొలిమిని తలపించేలా భానుడి తీవ్రత ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా మే 2-3 వారాల నుంచి నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మొదటి వారం నుంచే నమోదవుతున్నాయి. అనేక చోట్ల వడగాల్పులు, కొన్ని చోట్ల తీవ్ర వడగాల్పులు వీస్తూ ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. సాధారణంగా కంటే 2-4 డిగ్రీలు అధికంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ, ఉత్తర కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తాలోని ప్రకాశం, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. శుక్రవారం నంద్యాల జిల్లా అలమూరులో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లాలోని లద్దగిరిలో 44.2, వైఎస్ఆర్ జిల్లాలోని మద్దూరు, పల్నాడు జిల్లాల్లోని గురజాలలో 44.1 డిగ్రీలు, ప్రకాశం జిల్లాలోని తిప్పాయపాలెంలో 44, శ్రీకాకుళం జిల్లాలోని సిగడాడంలో 43.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో 43.7, చిత్తూరు జిల్లాలోని నిండ్రాలో 43.6, విజయనగరం జిల్లాలోని గుర్లాలో 43.5, అన్నమయ్య జిల్లాలోని పెడమాండ్యాలో 43.4, తిరుపతి జిల్లాలోని నెల్లూరులో అధికంగా 43, పల్నాడు జిల్లాలోని రెంటచెంతల్లో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వడగాల్పులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. ఏడుకొండలు, ఈ వడగాల్పులకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ భానుడి ప్రతాపం అయితే కొనసాగుతుంది. ఈ సూర్యతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. సాధారణంగా మే నెలలో కనిపించేటువంటి ఎండ తీవ్రత ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలోనే కనిపిస్తుంది. చూస్తే నిన్న అటు వైఎస్ఆర్ కడప జిల్లాలో 44.5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు అవి ఇంకా పెరిగి 45 డిగ్రీలు దాటేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అయితే రేపటి నుంచి మాత్రం కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఈ యొక్క వడగాలులన్నీ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు చూస్తే గతంలో ఎన్నడూ లేని స్థాయిలో, రికార్డు స్థాయిలో 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. అయితే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ యొక్క సూర్యతాపానికి ప్రజలైతే మాత్రం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పొలం పనులకు వెళ్లేటువంటి కూలీలు మాత్రం ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 11 గంటలకి ఇక్కడ చూస్తే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో కనిపిస్తుంది. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తప్పని పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వచ్చేటువంటి వారంతా కూడా మజ్జిగ, లేకపోతే కొబ్బరి నీళ్లు, ఇటువంటివి నిమ్మరసం లాంటివి ఉంటే క్యారీ చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే వీలైనంత వరకు కూడా చల్లని పానీయాల వైపు వెళ్ళకపోవడం మంచిదని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఏదైతే దక్షిణ కోస్తా తీర ప్రాంతం ఉందో, తీర ప్రాంతంలో అటు సముద్రం నుంచి వచ్చేటువంటి గాలుల కారణంగా తేమ శాతం ఎక్కువ ఉండడంతో ఒళ్ళంతా కూడా జిడ్డు పట్టి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క ఎండ, మరోవైపు తేమగాలు రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే కొంచెం వర్ణుడు కరుణించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి 3 రోజులు కొద్ది వరకు కూడా చల్లగాలు వీసేటువంటి అవకాశం ఉంది. కానీ తర్వాత మరలా ఈ యొక్క ఎండ వేడైతే ఇంకా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.